అక్షయ్ కుమార్ కొత్త హిందీ హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 136 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 46 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 13 రోజుల్లో భూత్ బంగ్లా సినిమా 182 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో కలెక్ట్ చేసిన 136 కోట్ల గ్రాస్లో జీఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 114 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు అయితే 114 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 6 కోట్ల నెట్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. నాకు తెలిసి ఈరోజు గురువారంతో వచ్చే కలెక్షన్స్తో అంటే 2 వారాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ వీకెండ్ మే 1 హాలిడే, ఫ్రైడే, సాటర్డే, సండేలో సినిమాకు వచ్చేవన్నీ కూడా లాభాలే. మొత్తానికైతే సినిమా హిట్ అయింది. నేను చూసాను, నాకైతే సినిమా నచ్చలేదు, కానీ సినిమా అయితే హిట్ అయింది. ఎందుకంటే ధురంధర్ 2 తర్వాత హిందీలో వేరే ఏ సినిమాలు రాలేదు. కానీ రేపు మే 1న మన సాయి పల్లవి కొత్త హిందీ సినిమా ఉంది ఏక్ దిన్ అని. మన అమీర్ ఖాన్ కొడుకు హీరో, అమీర్ ఖాన్ ప్రొడ్యూసరు. మరి ఆ సినిమా ఏమన్నా బాగుంటుందేమో చూడాలి. అది మన మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన కొత్త హిందీ హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా. అక్షయ్ కుమారు, మన ఇంకెవరు హీరోయిన్ వామిక గబ్బి, పరేష్ రావల్, అస్రాని అండ్ రాజ్పాల్ యాదవ్, మన టబు ఉంది అండ్ బెంగాలీ యాక్టర్ ఏదో పేరుంది అతను ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 182 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.